భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. 22/9/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్ష పాడ్యమి సోమవారం. పాడ్యమి రాత్రి 1:10 వరకు. నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉదయం 11:14 వరకు. వర్జన్ రాత్రి 8:15 నుండి రాత్రి 9:58 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:42 నుండి 3:31 వరకు. సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 5:55. అమృత గడిల మధ్యాహ్నం 12:18 నుండి 1:06 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు శుభకాలం. మధ్యాహ్నం 3 నుండి 4 వరకు శుభకాలం. శుక్లయోగం రాత్రి 8:50, కిస్తుంకరణం మధ్యాహ్నం 12:43, భవ రాత్రి 1:10. ఈరోజు దేవీ నవరాత్రులు. దీన్ని శరదృతువు ప్రారంభమవుతోంది కాబట్టి శరన్నవరాత్రులు అన్నారు. శరన్నవరాత్రులు పాడ్యమి కాబట్టి ఈరోజే కలశాస్థాపన. ఈ సంవత్సరం నవరాత్రులు 9 రాత్రులు కానీ 11 రోజులు వచ్చిందన్నమాట. తిథిద్వయాలు రావడం వల్ల శరన్నవరాత్రులు ఈ సంవత్సరం 11 రోజులు వస్తాయి. ఈ 22వ తేదీ నుండి 2వ తేదీ వరకు కూడా నవరాత్రి మహోత్సవాలు. గౌరీ వ్రతం అన్నారు ఈరోజు. అలాగే ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి, గ్రహస్థితిని బట్టి ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారి కార్యలాభాలు, శ్రమతో లాభము, రుణాలు తీరే అవకాశం, అమ్మవారి ఆలయ దర్శనము, స్మరణ మేలు చేస్తుంది. వృషభ రాశి వారికి స్వల్ప ధనలాభం, ప్రయాణ సౌఖ్యం, బంధుమిత్రుల కలయిక, బాలా త్రిపుర సుందరి ఆరాధన దర్శనము కూడా మేలు చేసే అవకాశం ఉంది. మిథున రాశి విశేషమైనటువంటి గౌరవాదులు, ధనలాభం, ఆనందం, దేవాలయ దర్శనాలు, అమ్మవారి ఆలయ దర్శనము, స్మరణ, కుంకుమ ధారణ కూడా మేలు చేసే అవకాశం ఉంది. కర్కాటక రాశి దైవ కార్యాల్లో పాల్గొనట, ధనవృద్ధి, ఆనందము, అమ్మవారి దర్శనం చేయండి, స్తోత్రపారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం. సింహరాశి విశేష లాభాలు, దైవచింతన, బంధువుల యొక్క కలయిక మంచిది. బాలా త్రిపుర సుందరి అవతారాల్లో ఉంటారు కాబట్టి ఇవాళ ఆలయ దర్శనం చేయండి, అమ్మవారిని ఆరాధించండి. కుంకుమను ధరించడం వల్ల సింహరాశి వారికి ఉండే ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది. కన్యా రాశి ధైర్యంగా ముందుకు వెళ్ళుట, చిరు వ్యాపారులకు లాభాలు ఉన్నాయి. అమ్మవారి స్మరణ, స్తోత్రపారాయణ, ఏమన్నా ఆడవాళ్ళకి తాంబూల దానాన్ని కూడా ఇవ్వడం వల్ల చాలా మంచిది. తులారాశి నూతన కార్యాలకు శ్రీకారం చుట్టే అవకాశం, ధనలాభాలు, లక్ష్మీ పూజ అవకాశం ఉండే తులారాశి వారు కుమారి పూజ కూడా చేయడం వల్ల విశేష లాభాలు ఉంటాయి. వృశ్చిక రాశి వివాహ ప్రయత్న అనుకూలతలు, కుటుంబ ఆనందం ఉండే అవకాశాలు. నవరాత్రి వ్రతాన్ని ఆచరించండి. ఈ రోజు నుండి కూడా మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ధనస్సు రాశి వ్యవసాయక మూలక లాభాలు, ఉద్యోగంలో అభివృద్ధి ఉంది. అమ్మవారికి కుంకుమార్చన, అమ్మవారి ఆలయ దర్శనం చేయండి, అన్ని విధాలుగా సత్ఫలితాలు ఉంటాయి. మకర రాశి వ్యాపార లాభాలు, అధిక శ్రమ ఉంటుంది, కొంత మార్పులకు కూడా అవకాశం, వివాహ అనుకూలతలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు శరన్నవరాత్రి కూడా జరుగుతున్నాయి కదా, అమ్మవారి ఆలయ దర్శనం చేయండి, కుంకుమ ధారణ, వీరైతే అమ్మవారికి ఫలాలు, అరటిపండ్లు ఏమన్నా అమ్మవారికి సమర్పించండి, అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉంటాయి. కుంభరాశి ఆరోగ్య లాభం, ప్రయత్న కార్యలాభాలు, కుటుంబ ఆనందం ఉండే అవకాశాలు. ఈరోజు బాలా త్రిపుర సుందరి ఆరాధన చేయండి, అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు కూడా సమర్పించండి. వీలైతే ఎర్రటి వస్త్రాన్ని కూడా సమర్పించడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యలు, ఈతి బాధలు కూడా కుంభరాశి వారికి తగ్గే అవకాశం ఉంది. మీనరాశి వారికి ఈరోజు అధికంగా శ్రమ ఉంది ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో, కానీ దైవచింతన, మానసిక అశాంతి దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. అమ్మవారి ఆలయ దర్శనం చేయడం వల్ల, అమ్మవారిని అర్చించడం వల్ల, కుంకుమ ధారణ వల్ల, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ వల్ల కూడా మేలు జరుగుతుంది. ఈరోజు పాడ్యమి తిథి కావడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు కూడా శరన్నవరాత్రి ప్రారంభం కాబట్టి ఎంతో కొంత తోచినంత ఈ రోజు నుండి కూడా మీరు నవరాత్రి వ్రతం ప్రారంభించిన కలశాస్థాపన చేసుకోండి ఇవాళ చక్కగా. లేకపోతే కలశం లేకపోయినా అమ్మవారి చిత్రపటాలు, లక్ష్మీ, సరస్వతి,
దుర్గాదేవి ముగ్గురు ఉన్న ఫోటో పెట్టుకొని ఆ ముగ్గురు దేవతలకి చేయండి. లేదా ఏ రోజు అవతారంలో ఆ అమ్మవారిని ఆరాధించండి. ఈవేళ బాలగా ఉంది కాబట్టి బాలా త్రిపుర సుందరిగా ఈ దినారంభ చక్రం రాశి ఫలాల్లో ఉండే ద్వాదశ రాశుల వాళ్ళు బాలా అమ్మవారిని ఆరాధించడం, దర్శించడం, కుంకుమ ధారణ వల్ల కూడా మీకు మేలు కలుగుతుంది. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది.